ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని కొడకనమెట్ల మండలం వాగుమడుగు గ్రామంలో ఒక్క అవకాశం అని వైసీపీ బడుగు బలహీన వర్గాలను నిలువునా ముంచిందని ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నూకసాని బాలాజీ, మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. కొడకనమెట్ల మండలంలో జైహో బీసీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటిగా తెలుగుదేశం పార్టీ మండల కేంద్రమైన కొడకనమెట్ల గ్రామం నుండి వాగమడుగు వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం జరిగిన జైహో బీసీ సభలో వారిరువురు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీలకు అండదండ అని, నందమూరి తారక రామారావు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించి బడుగు బలహీన వర్గాలను ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచులుగా రాజ్య అధికారంలో భాగం ఇచ్చారని, అదే ఒరవడి సృష్టించారని, తర్వాత వచ్చిన నాయకులు ఆ పరంపర కొనసాగించారని గుర్తు చేశారు. ఈ గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఒకటి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంటే దాన్ని పూర్తి చేసుకునే దానికి ఈ యొక్క అవకాశాన్ని మనం ఉపయోగించుకున్నాం. పార్టీ అధ్యక్షులు ఆరోగ్యం సహకరించకపోయినా మన కోసం ఈరోజు అదే పనిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతమయ్యే విధంగా చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మన మండల తరఫున ఆయన అందరం అభినందిద్దామని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇక వాస్తవాలు మనం అందరం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఒకటి మాత్రం వాస్తవం, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు ఒక అద్భుతమైన అవకాశాలు వచ్చినాయి. సోదరులారా, రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత పొందింది. నాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఈ జిల్లా నుంచి కానీ, రాష్ట్రం నుంచి కానీ అనేక మంది ఎమ్మెల్యేలని, బీసీని ఎమ్మెల్యేలు చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ కోవలోనే ఎన్టీ రామారావు ఏదైతే స్ఫూర్తిగా ఇచ్చారో ఆ స్ఫూర్తిని అందుకొని ఆయన ఇచ్చినటువంటి మార్గదర్శకంగా పనిచేస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు బలహీన వర్గాలకి 20% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు. కారణం ఎస్సీ ఎస్టీలకి చట్టసభల్లో రిజర్వేషన్లు ఉన్నాయి, వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ కల్పించబడి ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి అవకాశం ఇచ్చాడు మహానుభావుడు. అయితే బీసీలకు ఆ వెసులుబాటు లేదు కాబట్టి ఎన్టీ రామారావు గారు రాజ్యాంగంలో మార్పులు చేయాలంటే కష్టం అనుకుంటే ఆలోచనతో